పటాన్ చెరువు కాంగ్రెస్ ఇష్యూపై ఆది శ్రీనివాస్ కమిటీ ఫోకస్ చేసింది. నిన్న పటాన్ చెరువు కాంగ్రెస్ ముఖ్య నాయకుల అభిప్రాయం తీసుకున్న ఆది శ్రీనివాస్ కమిటీ మరి కాసేపట్లో మధ్యాహ్నం కమిటీ ముందుకు రావాలని ఎమ్మెల్యే గూడెం మహేపాల్ రెడ్డి, కాటా శ్రీనివాస్ గౌడ్ కు కమిటీ ఆదేశించింది. మహేపాల్ రెడ్డి, కాటా శ్రీనివాస్ గౌడ్ల అభిప్రాయాన్ని తీసుకోనున్నారు. రేపు పీసీసీకి పటాన్ చెరువు ఇష్యూ పరిష్కారంపై తెలంగాణ పీసీసీ అధ్యక్షుడికి నివేదిక ఇవ్వనుంది ఆది శ్రీనివాస్ కమిటీ. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రేమ్ అందిస్తారు. ప్రేమ్, చెప్పండి, మొత్తంగా ఈ కమిటీ నివేదికకు సంబంధించి ఎటువంటి అంశాలు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది? పూర్తి అప్డేట్స్ ఏంటి? రాజేంద్ర, 4 రోజుల క్రితం అయితే పటాన్ చెరువు నియోజకవర్గంలో జరిగినటువంటి అయితే పాత కొత్త కాంగ్రెస్కు సంబంధించినటువంటి నాయకుల గొడవ పీసీసీ దృష్టికి వచ్చింది. దాంట్లో ముఖ్యంగా పటాన్ చెరువుకు సంబంధించి బీఆర్ఎస్ నుంచి గెలిచి రీసెంట్గా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు గూడెం మహేపాల్ రెడ్డి. అక్కడే కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి కాటా శ్రీనివాస్, వీరిద్దరి మధ్య మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన గూడెం మహేపాల్ రెడ్డి జాయిన్ అయిన నాటి నుండి ఇప్పటి వరకు జరిగినటువంటి పరిణామాల దృష్ట్యా ప్రతి సందర్భం వచ్చిన ప్రతిసారి కూడా ఇటు కొత్త పార్టీకి సంబంధించి కొత్త కాంగ్రెస్లో చేరినటువంటి నేతలను తప్ప పాత కాంగ్రెస్కు సంబంధించిన వారిని ప్రోత్సహించడాలని చెప్పి కాటా శ్రీనివాస్ ఇప్పటికే పలుమార్లు టీపీసీసీ చీఫ్ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. రీసెంట్గా అయితే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాజీ సీఎం కేసీఆర్ చిత్రపటానికి సంబంధించినటువంటి ఇష్యూ పెద్ద ఎత్తున జరిగింది. దాంట్లో ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి ఫోటోను కూడా పెట్టాలని చెప్పి కాంగ్రెస్కు సంబంధించి కాటా శ్రీనివాస్ వర్గీయులు కోరడం జరిగింది. దానిపై ఇద్దరి మధ్య పెద్ద ఎత్తున గొడవ జరిగి స్థానిక ఆ ఎమ్మెల్యే క్యాంపు కార్యంలో ఉన్నటువంటి చైర్లు కానీ మిగతా ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. కాటా శ్రీనివాస్కు సంబంధించి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఫోటో పెట్టాల్సిందే అని చెప్పి పాత కాంగ్రెస్కు సంబంధించిన వారంతా కూడా చెప్పడం జరిగింది. రేవంత్ రెడ్డి ఫోటో అక్కడ పెట్టినారు. ఈ 2 ఇష్యూస్పై పీసీసీ చీఫ్ తీవ్రంగా అసంతృప్తి ఇద్దరిపై చెందడం జరిగింది. మరొకవైపు పార్టీ కూడా పటాన్ చెరువుకు సంబంధించినటువంటి ఇష్యూపై ఒక కమిటీని ఆది శ్రీనివాస్ అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేసింది. ఆది శ్రీనివాస్తో పాటు వినోద్ రెడ్డి కూడా నిన్న కమిటీ పటాన్ చెరువుకు వెళ్ళడం జరిగింది. ఇటు పటాన్ చెరువులో ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ముఖ్య నేతలతో పాటుగా మంత్రి, దాంతో పాటుగా జిల్లా ఇన్ఛార్జ్కు సంబంధించి డీసీసీ చీఫ్ కూడా కలిసి అక్కడ జరిగినటువంటి పరిణామాలన్నింటినీ కూడా తెలుసుకున్నారు. ఈరోజు మధ్యాహ్నం 1 గంట తర్వాత గాంధీ భవన్లో అందుబాటులో ఉండాలని అటు గూడెం మహేపాల్ రెడ్డితో పాటు కాటా శ్రీనివాస్ ఇద్దరు కూడా గాంధీ భవన్కు రావాలని చెప్పి కమిటీ కోరడం జరిగింది. ఇక ఇప్పటికే ఇటు మంత్రి కానీ లేకపోతే డీసీసీ ముఖ్య నాయకుల అభిప్రాయం తీసుకున్న కమిటీ చివరగా వీరిద్దరి అభిప్రాయం తీసుకున్న తర్వాత రేపు పొద్దున 11 గంటలకు గాంధీ భవన్లో ఆది శ్రీనివాస్ కమిటీ పటాన్ చెరువు ఇష్యూకు సంబంధించినటువంటి వాటిపై ఒక నివేదికనైతే ఇవ్వనుంది. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటికీ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో వచ్చినటువంటి ఏదైతే ఎమ్మెల్యేలు ఉన్నారో అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలన్నిటిపై కూడా పీసీసీ చీఫ్ ఫోకస్ పెట్టారు. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలు కూడా రానున్నాయి కాబట్టి త్వరలో ఇప్పుడు ఎన్నికల ముందు ఇట్లాంటి పరిణామాలు జరగడం ద్వారా మద్దతుదారులను ఎవరైతే ఇటు సర్పంచ్ కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీ మద్దతుదారులపై ప్రభావం పడే అవకాశం, గెలుపుపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఇష్యూను తొందరగా సార్ట్అవుట్ చేయాలని చెప్పి పీసీసీ భావిస్తుంది. దాంట్లో భాగంగానే రేపు నివేదిక ఇచ్చిన తర్వాత పీసీసీ చీఫ్ సీఎం నిర్ణయం తీసుకుంటారు. ఏదైతే అటు పార్టీకి సంబంధించినటువంటి పాత కాంగ్రెస్ నేతలు ఆ కార్యాలయానికి వెళ్ళి దాడి చేయడం ఇష్యూను, మరొకవైపు కొత్తగా పార్టీలో చేరినటువంటి వారు చేసినటువంటి పరిణామాలను రెండింటినీ కూడా తీవ్రంగా పరిగణించింది. చూడాలి మరి ఎవరిపై ఎట్లాంటి యాక్షన్ తీసుకుంటుందనేది అయితే రేపు మధ్యాహ్నానికి అయితే ఒక క్లారిటీ వస్తుంది. రాజేంద్ర, రైట్, థ్యాంక్ యూ ప్రేమ్. తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగనుంది. ఇవాళ బస్ భవన్లో ఆర్టీసీ ఎండీకి కార్మిక సంఘాలు సమ్మె నోటీస్ ఇవ్వబోతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 14 నెలలు గడుస్తున్న ఆర్టీసీ ఉద్యోగుల విలీనం, ట్రేడ్ యూనియన్లపై ఆంక్షల ఎత్తివేత, 2021 నుంచి వేతన సవరణ హామీలు నెరవేర్చలేదని కార్మిక సంఘాలు చెబుతున్నాయి. ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయడానికి సర్కార్ కుట్ర పన్నుతోందని కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
సర్వీస్లో ఉన్న వారి సమస్యలే కాకుండా రిటైర్డ్ అయిన వారి సమస్యలు పరిష్కరించడం లేదని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగనుంది. ఇవాళ బస్ భవన్ లో ఆర్టీసీ ఎండీకి కార్మిక సంఘాలు సమ్మె నోటీస్ ఇవ్వబోతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 14 నెలలు గడుస్తున్న ఆర్టీసీ ఉద్యోగుల విలీనం, ట్రేడ్ యూనియన్లపై ఆంక్షలు ఎత్తివేత, 2021 నుంచి వేతన సవరణ హామీలు నెరవేర్చలేదని కార్మిక సంఘాలు చెబుతున్నాయి. ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయడానికి సర్కార్ కుట్ర పన్నుతుందని కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సర్వీసులో ఉన్న వారి సమస్యలే కాకుండా రిటైర్డ్ అయిన వారి సమస్యలు పరిష్కరించడం లేదని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. మీర్పేట్ మాధవి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సూక్ష్మదర్శిని సినిమా పేరుతో భార్య మాధవి మృతదేహాన్ని గురుమూర్తి మాయం చేసినట్లు తెలుస్తుంది. ఆ సినిమాలోని సీన్ తరహాలో బాడీ డిస్పోజ్ చేశాడు గురుమూర్తి. కెమికల్స్లో డెడ్ బాడీ నానబెట్టి ఆ తర్వాత కాల్చి ఎముకలను పొడిగా మార్చాడు. బ్లూరేస్ టెక్నాలజీతో ఆధారాలు సేకరించిన క్లూస్ టీమ్ ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. ఇవాళ DNA రిపోర్ట్తో పాటు క్లూస్ టీమ్ ఆధారాలు నివేదిక వచ్చే అవకాశం ఉండడంతో సాయంత్రంలోగా గురుమూర్తిపై యాక్షన్ కి రంగం సిద్ధం చేస్తున్నారు పోలీసులు. మీర్పేట్ మాధవి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సూక్ష్మదర్శిని సినిమా ప్రేరణతో భార్య మాధవి మృతదేహాన్ని గురుమూర్తి మాయం చేసినట్లు తెలుస్తుంది. ఆ సినిమాలోని సీన్ తరహాలోనే బాడీ డిస్పోజ్ చేశాడు గురుమూర్తి. కెమికల్స్ లో డెడ్ బాడీ నానబెట్టి ఆ తర్వాత కాల్చి ఎముకలను పొడిగా మార్చాడు. బ్లూరేస్ టెక్నాలజీ ఆధారాలు సేకరించిన క్లూస్ టీమ్ ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. ఇవాళ DNA రిపోర్ట్తో పాటు క్లూస్ టీమ్ ఆధారాలు నివేదిక వచ్చే అవకాశం ఉండడంతో సాయంత్రంలోగా గురుమూర్తిపై యాక్షన్కి రంగం సిద్ధం చేస్తున్నారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అమర్ అందిస్తారు. అమర్, రాజేంద్ర, రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం మీర్పేట్ మాధవి హత్య కేసులో కీలక విషయాలు పోలీసులు విచారణలో బయటపడుతున్నటువంటి నేపథ్యం అయితే ఇప్పటికే హత్య కేసులో సంచలన విషయాలు బయటకు వచ్చాయని చెప్పుకోవచ్చు. సూక్ష్మదర్శిని అనే సినిమాను చూసి దాని ప్రేరణతోనే మాధవి మృతదేహాన్ని పూర్తిగా మాయం చేసినట్టుగా పోలీసులు గురుమూర్తి విచారణలో నిర్ధారణకు అయితే వచ్చారు. అయితే సూక్ష్మదర్శిని సినిమాలో ఏదైతే కెమికల్స్ తో నానబెట్టి కలిసి ఇలా మృతదేహాన్ని పొడిగా చేయడాన్ని పూర్తిగా ఆ సినిమా మాదిరిగానే సినిమాను చూసే మొత్తం కెమికల్స్ తో నానబెట్టి కాల్చి మృతదేహాన్ని పొడిగా గురుమూర్తి మార్చినట్టుగా పోలీసుల విచారణలో వెల్లడైంది. అయితే ఆ వెంకటమాధవి మృతదేహం సంబంధించి ఎముకల పొడిని ఇప్పటికే చెరువులో స్థానికంగా పక్కనే ఉన్నటువంటి ఓ చెరువులో గురుమూర్తి ఏదైతే సంబంధించిన ఆనవాళ్ళు లేకుండా పూర్తి స్థాయిలో ఒక పొడిగా చేసి బాడీ ఎముకలు కావచ్చు మొత్తం బాడీ మొత్తాన్ని కూడా ఒక పొడిగా చేసి చెరువులో కలిసిన సందర్భం అయితే ఉంది. అయితే మొత్తాన్ని దీనికి సంబంధించిన మొత్తాన్ని కూడా పోలీసులు ఏదైతే సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా చేయడం జరిగింది. గురుమూర్తిని ఇంటికి తీసుకెళ్లి వెంకట మాధవిని ఎలా హత్య చేశారు, హత్య చేసిన తర్వాత ఆనవాళ్ళు లేకుండా ఎలా చేయాలనుకున్నారు అన్న విషయానికి సంబంధించి సీన్ రీకన్స్ట్రక్షన్ చేసిన పరిస్థితి ప్రదేశంలో పూర్తిగా అక్కడ ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో ఒక నిందితుడిని తప్పనిసరిగా కోర్టులో సరెండర్ చేయాలంటే తప్పనిసరిగా ఎవిడెన్స్ అనేది క్లారిటీగా ఉన్నారు కాబట్టి ఆ ఎవిడెన్స్ మొత్తం కూడా గురుమూర్తి డిస్ప్లే చేశారు కాబట్టి దీనికి సంబంధించి బ్లూరేస్ కొత్త టెక్నాలజీతో దీనికి సంబంధించిన ఆధారాలు కూడా సేకరించడంతో పాటు ఓన్లీ ప్రభుత్వ ఏజెన్సీలు కాకుండా మిగతా
టెక్నికల్ గా ఉన్నటువంటి డిటెక్టివ్ ఏజెన్సీల సహకారంతో ప్రస్తుతం మాధవిలత కేసును ఛేదించేందుకు పోలీసులు వైపు ముమ్మరమైన ప్రయత్నాలు అయితే చేస్తున్న నేపథ్యం అయితే ఉంది. అయితే ఇప్పటికే బ్లూరీ టెక్నాలజీ సంబంధించి ఆ టెక్నాలజీని ఉపయోగించి చాలా ఆనవాళ్ళను కూడా గుర్తించి ఎవిడెన్స్ కూడా సేకరించే నేపథ్యంలో ప్రస్తుతం ఒకవైపు పూర్తి ఆధారాలను ఎఫ్ఎస్ఎల్ పంపింది. ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్స్ వచ్చే వరకు చాలా రోజులకు పడుతుంది కాబట్టి ఎఫ్ఎస్ఎల్ రిపోర్టులు వచ్చేలోపే ఇప్పటికే డిఎన్ఏ రిపోర్టు శాంపిల్స్ కూడా సేకరించే నేపథ్యంలో డిఎన్ఏ రిపోర్ట్ తో పాటు పూర్తిని కూడా సేకరించినటువంటి చిన్నపాటి ఆధారాల నేర్చుకోవడంలో ప్రస్తుతం అయితే మొత్తానికి ఈ పూర్తి మర్డర్కి సంబంధించి మిస్టేక్ సంబంధించి ఒక నివేదికను పోలీసులు అయితే సిద్ధం చేసినట్టుగా చెప్తుంది. వాళ్ళ సాయంత్రం లోపు గురుమూర్తికి సంబంధించిన యాక్షన్ కి అయితే పోలీసులు రంగం సిద్ధం చేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పూర్తిగా మాధవిలతను చంపి ఆ ఆధారాలు మొత్తం ట్రెస్ చేశారు కాబట్టి ఆధారాల కోసమే ప్రస్తుతం పోలీసులు ఒకవైపు దీనికి సంబంధించిన బ్లూరేల్ టెక్నాలజీతో పాటు మిగతా ప్రైవేట్ ఏజెన్సీల డిటెక్టివ్ ఏజెన్సీల ఆ ఆధారాలతో ప్రస్తుతం అయితే ఎవిడెన్స్ కూడా సేకరించడం ఒక నివేదికను సిద్ధం చేసి మొత్తం మిస్టరీని పోలీసులు మీడియా ముఖంగా చెప్పే అవకాశం అయితే కనపడుతుంది. రాజేంద్ర, థ్యాంక్ యూ అమర్. ట్యాంక్ బండ్ లో అగ్ని ప్రమాదం ఘటనలో ఒక వ్యక్తి తప్పిపోయినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అజయ్ అనే వ్యక్తి మిస్ అయినట్లు సైఫాబాద్ పోలీసులు అతని తల్లిదండ్రులు ఆశ్రయించారు. అయితే ఘటనా సమయంలో అజయ్ అక్కడే ఉన్నాడని, అతనికి ఈత రాదని తల్లిదండ్రులు పోలీసులకు తెలిపారు. రాత్రి అజయ్తో పాటు ట్యాంక్ బండ్ వెళ్లిన స్నేహితులు సురక్షితంగా ఉండగా అజయ్ ఆచూకీ లభించలేదు. హాస్పిటల్లో కూడా ఎక్కడా లేకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. మళ్ళా ఇట్లనే ఎంతసేపు రాత్రి 1 గంట 2 గంటల నుంచి ఉన్నాం మేము ఇక్కడ. ఇంకెంతసేపు దేవులాడిపిస్తారు? అసలు వచ్చిన వాళ్ళు లేరు, దేవులాడిపించిన వాళ్ళు లేరు. మరి ఎట్లా మరి మా పరిస్థితి ఏం కావాలి? ఇట్లనే కూర్చోవాలా? ఏడిపోతున్నా నేను చెప్పలేడు. అయితే బండి కావాలని అంటే మేము ఈసీఎల్ ఉంటే బండి కావాలి, నేను బయటికి పోయేది ఉందని అంటే మేము డబ్బును వచ్చినాం ఇద్దరం కలిసి. రాగానే వెళ్ళిండు అంతే. 8:30కేమో నేను ఫోన్ చేస్తే ట్యాంక్ బండ్ కాడున్నా వస్తా లేట్ అవుతుంది అని అన్నాడు. లేట్ అవుతుంది అంటే 10:30కు ఫోన్ చేసిన, స్విచ్ ఆఫే వచ్చింది. 10:30, 11 గంటలకు, 1 గంటకు, 2:30కు తెలిసింది నాకు. వాళ్ళ ఫ్రెండ్స్లో ఒక ఆయన ఫోన్ చేసిండు. ఫ్రెండ్స్ అన్నారు ఇట్లా బోట్లో పోయారట, పేలిపోయిందంట, 9కో 10కో అని అన్నారు. 9 గంటలకు 10 గంటలకు. నాకు తెలియదు ఇక్కడికి వచ్చింది అసలే. మళ్ళా ఇట్లనే ఎంతసేపు రాత్రి 1 గంట 2 గంటల నుంచి ఉన్నాం మేము ఇక్కడ. ట్యాంక్ బండ్ లో అగ్ని ప్రమాదం ఘటనలో ఒక వ్యక్తి తప్పిపోయినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అజయ్ అనే వ్యక్తి మిస్ అయినట్లు సైఫాబాద్ పోలీసులను అతని తల్లిదండ్రులు ఆశ్రయించారు. ఘటనా సమయంలో అజయ్ అక్కడే ఉన్నాడని, అతనికి ఈత రాదని తల్లిదండ్రులు పోలీసులకు తెలిపారు. రాత్రి అజయ్తో పాటు ట్యాంక్ బండ్కు వెళ్లిన స్నేహితులు సురక్షితంగా ఉండగా అజయ్ ఆచూకీ లభించలేదు. హాస్పిటల్లో కూడా ఎక్కడా లేకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. నా పేరు ఎస్ జానకిరామ్ అండి, నాగార్జున. నేను మా బాబు 7:30కి అట్లా ఇక్కడ ట్యాంక్ బండ్ దగ్గరకు వచ్చిండు. చెప్పలే పోతావో ఎప్పుడు ఇక్కడికి వస్తున్నాని. 8:30కి వాళ్ళ మమ్మీ ఫోన్ చేస్తే ట్యాంక్ బండ్ దగ్గరకు వచ్చినా అని చెప్పిండు. మళ్ళీ తర్వాత ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. నైట్ 2:30కి అట్లా ఇక్కడికి వచ్చింది, కనిపిస్తలేదని చెప్పి బాబు వేరే వాళ్ళ ఫ్రెండ్స్ ఇట్లా చెప్పారట ఫోన్ చేస్తే ఫైర్ అయిందని. రాత్రి 2:30కి అట్లా వచ్చినాము. వస్తే అప్పుడు ఇట్లా హాస్పిటల్ నుంచి మాకైతే నీ బాబు నేమ్ రాలేదు, ఇప్పుడు చూసినాం అన్నారు. రాత్రి చూసినాం అని చెప్పారు. మళ్ళీ పొద్దున చూస్తే చెప్తామని చెప్పారు. అంతే, ఇంతవరకు బాబు అయితే దొరకదు. పోలీస్ స్టేషన్ కంప్లైంట్ పేరు రాసుకోరు అంతే, పేరు ఫోన్ నెంబర్ రాసుకోరు. ఇద్దరు కలిసి ఇక్కడ ప్రోగ్రామ్ చేస్తారు, ఇక్కడ చూద్దామని వచ్చారు. అసలు బోర్డులకు వాళ్ళ పిల్లడు వాళ్ళని తెలిసిన పిల్లడు ఉండే మాకు తెలియదు. ఆయన రమ్మంటే పోయినట్టు తెలియదు మరి కరెక్ట్ గా. చూద్దాం. ఈవెంట్ వాళ్ళు ఏమో అడుగుతలేదు, ఎవరి పని అది చేసుకుని పోతారు. 2:30కి వచ్చాము అక్కడ పోలీస్ స్టేషన్ కి. వాళ్ళు చెప్పారు మీ బాబు పేరు అయితే లేదు హాస్పిటల్ అలా,
మాకు వస్తే మాకు హాస్పిటల్ ఇన్ఫార్మ్ చేస్తారా అని చెప్పిండు. ఇంతవరకు రాలేదు మాకు. ఇంకా బాబు అయితే దొరకలేదు మాకు. ఎమ్మెల్సీ ఎన్నికలపై తెలంగాణ బీజేపీ ఫోకస్ పెట్టింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా బీజేపీ ప్రణాళికలు రచిస్తుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన విధానాలపై ఈరోజు సమావేశం కానున్నారు నేతలు. రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్ పార్టీ నేతలతో సమాలోచనలు జరుపనున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలపై తెలంగాణ బీజేపీ ఫోకస్ పెట్టింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా బీజేపీ ప్రణాళికలు రచిస్తుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన విధానాలపై ఈరోజు సమావేశం కానున్నారు నేతలు. రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్ పార్టీ నేతలతో సమాలోచనలు జరపనున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. ఆర్కే. రాజేంద్ర, త్వరలోనే తెలంగాణలో 3 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా అవుతున్నాయి. ఇందులో ఒకటి పట్టభద్రుల స్థానం నుంచి, 2 ఉపాధ్యాయ స్థానం నుంచి ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే బీజేపీ దీనిపై ఫోకస్ పెట్టి ముగ్గురు అభ్యర్థులను ప్రకటించి 2 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థులకు, 1 గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించి, అయితే ఈ అభ్యర్థులను ప్రకటించి ఈ అభ్యర్థుల విజయం కోసం కృషి చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసేందుకు ఇప్పటికే కొన్ని కమిటీలను కూడా వేసింది. అయితే గతంలో ఏవైతే కరీంనగర్ పట్టభద్రుల ఎన్నికల కొన్ని తప్పిదాల వల్ల పట్టభద్రుల స్థానం కోల్పోయాము. అదేవిధంగా అలాంటి పునరుద్ధం కాకుండా చక్కని ప్రణాళికతో ముందుకు పోయినట్టు విజయం సాధించే అవకాశం ఉందని పార్టీ భావిస్తుంది. అదేవిధంగా మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఏ విధంగా అయితే ప్రణాళికబద్ధంగా వెళ్ళి విజయం సాధించారో ఆ విధంగా ముందుకెళ్తే ఈ 3 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని ఆ దిశగానే అడుగులేస్తున్నారు. ఇవాళ దానికి సంబంధించి ముగ్గురు రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, అదే బండి సంజయ్, మిగతా నాయకులతో పాటు ఈరోజు సమాలోచన చేస్తున్నారు. ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఏ విధంగా ఉండాలి అనే దానిపైన వీళ్ళు అందరూ చర్చించే అవకాశం ఉంది. అయితే ఎమ్మెల్సీ స్థానాల్లో 3 ఎమ్మెల్సీ స్థానాలు తమ ఖాతాలోనే వేసుకునే విధంగా అభ్యర్థులను దింపారు. అదే ఈ ముగ్గురు అభ్యర్థులు కూడా ఇటు సామాజిక పరంగానే అదేవిధంగా ఆర్థిక పరంగానే మంచి పట్టున్న నేతలు కాబట్టి వీరిని గెలిపించుకుంటే మనకు ఎమ్మెల్సీ స్థానాల్లో 3 ఎమ్మెల్సీ స్థానాలు గెలుచుకుంటే మండలిలో కూడా స్థానాల సంఖ్య పెరుగుతుంది. కాబట్టి ఇప్పటికే రాష్ట్రంలో 8 పార్లమెంటు స్థానాలు, 4 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అదేవిధంగా మండలిలో ఒకే స్థానం ఉంది. కాబట్టి ఈ 3 స్థానాలు గెలుచుకున్నట్టయితే మండలిలో మనకు 4 స్థానాలు లేకపోతే రాష్ట్రంలో దాదాపుగా అత్యధిక స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. కాబట్టి రాబోయే ఎలక్షన్లు కూడా మన బీజేపీ, కాంగ్రెస్కు ప్రత్యామ్నాయం బీజేపీ అనే విధంగా చూపించే అవకాశం ఉంది. కాబట్టి దీనిపై కసరత్తు అయితే ఇప్పటికే గట్టిగా బీజేపీ నాయకులు గట్టిగా కసరత్తు చేస్తున్నారు. ఏ విధంగా ముందుకు పోవాలని ఈరోజు సమావేశంలో అయితే బూతుల వారీగా కమిటీలు వేసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించాలి. అదేవిధంగా ఏ నియోజకవర్గాలు అయితే జిల్లాలలో ఎమ్మెల్సీ ఎలక్షన్లు జరుగుతున్నాయో ఆ జిల్లాలో ఇన్ఛార్జీలను ఏర్పాటు చేసి, అసెంబ్లీ వర్గాల వారిగా ఇన్ఛార్జీలను ఏర్పాటు చేసే విధంగా కసరత్తు చేస్తున్నారు. ఎవరినైతే వేయాలి, ఎక్కడ ఈ విజయానికి సంబంధించి ఏ విధంగా ముందుకెళ్లాలనే విషయాలతో పాటు ఏ అభ్యర్థులని ఈ ఎలక్షన్లో నిలిపాం కాబట్టి వీరికి సపోర్టుగా ప్రచారం చేసేందుకు ఎవరైతే సీనియర్ నేతలు ఉన్నారో ఆ సీనియర్ నేతలు కమిటీ చేసి ఆ కమిటీ ద్వారా ఎలక్షన్లో ప్రచారం తీవ్రం చేయాలనేది కసరత్తు చేస్తున్నాయి. అదేవిధంగా ఎమ్మెల్సీ ఎలక్షన్లు ముఖ్యంగా ప్రజలకు సంబంధం లేదు కాబట్టి ఉపాధ్యాయులు, గ్రాడ్యుయేషన్ చదివే అభ్యర్థులు మాత్రం ఓటు హక్కు వినియోగించుకుంటారు. కాబట్టి ఆ దిశగా ముందుకెళ్లేందుకు ఏబీవీపీ వాళ్ళని కూడా ఎక్కువగా ఇందులో ఇన్వాల్వ్ చేసి ఆ విధంగా ఏబీవీపీతో పాటు ఆర్ఎస్కి సంబంధించిన నేతలను కూడా కొందరిని ఈ ప్రచారంలో ఇంటింటికి ప్రచారం చేసి బూత్ స్థాయి లెవెల్లో ప్రచారం చేసినట్లయితే మన ఈ 3 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని బీజేపీ భావిస్తున్నారు. రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ ఆర్కే.
విజ్ఞాన్ విద్యార్థులు చూపుతున్న ప్రతిభ అద్భుతమని తెలంగాణ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ అన్నారు. నిజాంపేటలోని విజ్ఞాన్ బ్రోటీ స్కూల్ 30వ వార్షికోత్సవ వేడుకలు సోమేష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విజ్ఞాన్ సంస్థ విద్యార్థుల ప్రతి కార్యక్రమాన్ని స్వతహాగా నిర్వహించడం అభినందనీయమన్నారు. కేజీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్య వరకు క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తున్న అధ్యాపకులను ఈ సందర్భంగా అభినందించారు. పిల్లల విద్యలో రాణించాలంటే ఇంట్లో పాజిటివ్ వాతావరణం ఉండాలని, క్రమశిక్షణ పాటించాలని కుత్బులాపూర్ ఎమ్మెల్యే వివేకానంద తెలిపారు. తల్లిదండ్రులు పిల్లలతో ఎక్కువ సమయం గడుపుతూ వారి అనుభవాలను తెలుసుకోవాలన్నారు. చదువుతో పాటు క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. సమాజం పట్ల విద్యార్థులు బాధ్యత, వ్యక్తిత్వ వికాసంతో కూడిన నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలని, అనేక అంశాల నేపథ్యంలో విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. ఈ కార్యక్రమంలో విజ్ఞాన్ విద్యా సంస్థల వైస్ చైర్పర్సన్ రాణి రుద్రమదేవి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ క్రాంతి కిరణ్, ప్రిన్సిపల్ జి పద్మావతి, కోఆర్డినేటర్స్ పాల్గొన్నారు. పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి, పాజిటివ్ వాతావరణం ఉంటే. ఒకవేళ ఇంట్లో వాతావరణం బాగాలేకపోతే నెగిటివ్ వైబ్రేషన్స్ ఖచ్చితంగా పిల్లలపైన ఉంటాయి. కాబట్టి మనం ఏదైనా పిల్లల్ని చక్కగా ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటే ఫస్ట్ వాళ్ళకి క్రమశిక్షణ అనేది, డిసిప్లిన్ అనేది ఖచ్చితంగా అవసరం. కాబట్టి మనం ఎప్పుడైతే ఇంట్లో డిసిప్లిన్గా, సిస్టమేటిక్గా ఒక పీస్ఫుల్ వాతావరణం మనం ఇంట్లో క్రియేట్ చేసిన వాళ్ళం అయితే తప్పకుండా పిల్లలపైన ప్రభావం ఉంటుంది. చక్కగా అన్ని విషయాలు వాళ్ళు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ అంతేగాని చక్కగా మన విజ్ఞాన్ స్కూల్ రెప్యూటెడ్ స్కూల్కి పంపిస్తున్నాం. 48 years నుంచి నో డౌట్ మంచి స్కూలు, మంచి ఫ్యాకల్టీ, 48 అంటే 44 అంటే 48 years ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి స్కూల్లో మరి మంచి మంచి యోధులు చదువుకొని ఉన్నత శిఖరాలకు చేరుకున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి మంచి స్కూల్ పంపిస్తున్నాం. ఇంకా మేము ఇంట్లో ఏం చేయకున్నా సరే అన్ని రుద్రమ మేడం చూసుకుంటుంది, రత్తయ్య సాబ్ చూసుకుంటాడు అనుకుంటే అది మనం తప్పు చేసిన వాళ్ళం అవుతాం. ఇంట్లో కూడా పిల్లలతో ఏమి ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు, సమయం వాళ్ళ పిల్లలతో గడపాల. My friend and MLA Kutbalapur, Mr. Vivekanand Garu, Principal Srimati Padmavati Garu, ikkada vachesina all the parents and the children. Let me first wish you a very happy Republic Day. We feel very proud to be part of this great nation and we see every day how this nation is developing. I was so happy to be here and watch the children perform so nicely, lovely dances, songs, everything which was so professional. And as a bonus, I found that my friend Mr. Vivekanand is also here. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి పాటలు పాడి సందడి చేశారు. రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా ఒంగోలు కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన ఎట్ హోమ్ కార్యక్రమంలో ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. సినిమా పాటలు పాడుతూ అందరినీ హోరెత్తించారు. గుండెలోని కోరికలన్నీ గువ్వలుగా ఎగిసిన రోజు, గువ్వలైన కోరికలే గూటిలోన చేరిన రోజు, దింగిలోని అందాలన్నీ ముంగిటిలోనే నిలిచిన రోజు, భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు, వసంతాలు పూచే నేటి రోజు, ఆశలన్నీ సన్నజాతులై పిలిచిన రోజు, భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు, వసంతాలు పూచే నేటి రోజు. రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో A6గా ఉన్న తులసిబాబును పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ కోర్టు అనుమతించింది. 3 రోజుల పోలీస్ కస్టడీని అనుమతించింది. ఈ రోజు నుంచి 29వ తేదీ వరకు ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో విచారణ జరగనుంది. ప్రస్తుతం గుంటూరు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు తులసిబాబు. ప్రస్తుతం తులసిబాబును విచారణ కోసం గుంటూరు నుంచి ఒంగోలుకు తరలించనున్నారు పోలీసులు. కేరళ రాష్ట్ర ప్రభుత్వం మొదటిసారి ఒక పులిని మ్యాన్ ఈటర్గా ప్రకటించింది. కనిపిస్తే దానిని కాల్చేయమని ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల వైనాడ్లోని
మనంతవాడి సమీపంలో కాఫీ తోటలో పనిచేస్తున్న రాధ అనే మహిళపై ఇటీవల ఒక పెద్ద పులి దాడి చేసింది. అనంతరం ఆమె మృతదేహంలో కొంత భాగాన్ని తినేసింది. ఆ తర్వాత అటవీ శాఖ అధికారి జయసూర్య పైన దాడి చేసింది. ఇలా వరుస దాడులకు పాల్పడుతుండడం వల్ల ప్రజల్లో భయాందోళన పెరిగాయి. పెద్ద ఎత్తున నిరసనలకు కూడా దిగారు. దాంతో కేరళ ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. మహిళపై దాడి చేసిన పులిని మ్యాన్ ఈటర్గా ప్రకటించిన ప్రభుత్వం అది కంటపడితే చంపేయాలని ఆదేశాలు జారీ చేసింది. జిల్లా ఉన్నతాధికారులతో చర్చించిన అనంతరం రాష్ట్ర మంత్రి శశీంద్రన్ ఈ ప్రకటన చేశారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ.